గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన వైద్య రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లాలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 18 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం, మాతా శిశు మరణాల రేటును తగ్గించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రసవానికి ముందు, ప్రసవానంతరం గర్భిణులు, బాలింతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా 102 కాల్ సెంటర్ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇవాళ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి ప్రయోజనకరమైన అంశాల్లో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, సరైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి కుటుంబాల్లో తల్లులు కానీ పిల్లలు కానీ వారికి సంబంధించినటువంటి పునరుత్పత్తి జరిగే సందర్భంలో వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక కంటే కూడా సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేకపోవటం వల్ల చాలామంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను మనం చూసాం. అందువల్ల ఇవాళ ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించి ఏదైతే మరణాలు ఉన్నాయో, గర్భవతులు ఇబ్బంది పడి మరణాలు జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి, ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటుని తగ్గించడానికి ప్రత్యేకించి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది సౌకర్యవంతమైనటువంటి చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వారి పిల్లల్ని కనేదానికి అవకాశం తీసుకోవాలనేటువంటి మాటని తల్లులందరికీ చెప్పడం, దాంతోపాటు హై రిస్క్ ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఎనీమియా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి హై రిస్క్ ఉన్నటువంటి రకరకాల హై రిస్క్ ఉన్నటువంటి గర్భవతులకి అందరికీ కూడా సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి సరైనటువంటి వైద్య సదుపాయం అందించడం ద్వారా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండే విధంగా చేయడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వారు స్థానికంగా ఉన్నటువంటి ఏఎన్ఎంలతోటి మాట్లాడి వారు వెంటనే ఏఎన్ఎంలు కానీ లేకపోతే ఇతరత్ర పిహెచ్సికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ 102కి ఫోన్ చేస్తే వెంటనే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వస్తుంది. వచ్చిన వెంటనే వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రభుత్వ హాస్పిటల్కి, దాంతోపాటు పూర్తిగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలను కూడా దీని ద్వారా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి 18 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అందజేయడం జరిగింది.